ఈరోజు మనం బుధ గ్రహం యొక్క కారకత్వాలు, అలాగే వాటి యొక్క లక్షణాలు ఈ రెండు తెలుసుకుందాం. ఎందుకంటే బుధుడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఒక మనిషి జీవితం మొత్తం ఎక్కువ తీసుకెళ్లేది బుధుడే. బుధుడే సరిగ్గా లేడు అనుకోండి, ఆ మనిషి యొక్క జీవితం అసలు బాగోదని చెప్పాలి మనం. ఇప్పుడు చూడండి, ఏ మనిషి అయినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత చేసినా కూడా ఆ మనిషి ఆనందంగా ఉన్నాడా, దాన్ని అనుభవిస్తున్నాడా, సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడా లేదనేది బుధుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు జనరల్ గా మనం తీసుకున్నాం అనుకోండి, బుధుడికి మనకి రెండు రాసులు ఆధిపత్యం ఇచ్చారు. ఒకటేమో మిథున రాశికి ఆధిపత్యాన్ని ఇచ్చారు, ఇంకోటికేమో కన్యక ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఇక్కడ ఈ రెండు రాసులకు అధిపతి అయ్యాడు ఆయన. మూడో భావం అనగానే మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, కనిష్ట సోదర వర్గం అనగానే బుధుడిని తీసుకుంటాం. మనకి నాడీ శాస్త్రాల్లో కనిష్ట సోదరుడు అనగానే బుధుడిని తీసుకుంటాం, కనిష్ట సోదరి అనగానే కూడా బుధుడే తీసుకుంటాం. కుజుడిని ఎలా తీసుకుంటాం అంటే మిడిల్ బ్రదర్ గా తీసుకుంటాం. ఇది నాడీ శాస్త్రాల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కారకత్వాలు. ఇంకా బుధుడు అనగానే మనకేంటంటే ఇంటలెక్చువల్ పర్సన్ బాగా. ఇంకా బుధ కారకత్వాలు మనం తీసుకున్నాం అనుకోండి, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు బుధ కారకత్వంలో. బుధుడు అనగానే మన క్లోజ్ ఫ్రెండ్స్ జాతకాలు చూడవచ్చు. రెండు ఫ్రెండ్ సర్కిల్ జాతకాలు కూడా చూడవచ్చు. రెండు ఈ ఆధిపత్యాలు ఎలాగ వస్తుంది మనకు చూస్తున్నాం అనుకోండి, మిథునం అనగానే మనకి బుధుడు అనగానే ఫస్ట్ ఏంటంటే వాక్. ఇప్పుడు గురుడు ఉన్నాడు. ఒక గురువు అనగానే మనం తీసుకుంటే బృహస్పతి అని తీసుకుంటాము. గురుడు అనగానే జ్ఞానం. ఇప్పుడు ఒక్కొక్కరు ఎంతో బాగా చదువుతూ ఉంటారు, 24 గంటలు చదువుతూ ఉంటారు, మంచి తెలివి గలవాళ్ళే. కానీ వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు కానీ ఎగ్జామ్ చేసేటప్పుడు కానీ ఏంటంటే వాళ్ళకి స్ట్రైక్ అవ్వదు, మెమరీ లాస్ ఉంటుంది. మెమరీ లాస్ అవుతుందంటే ఇక్కడ గురువు బాగోలేదు వాళ్ళ జాతకంలో అని. గురుడు ఏంటంటే మెమరీ క్యాండిడేట్, బుధుడు అనేది తెలివితేటల క్యాండిడేట్. ఇంకా బుధుడికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తున్నాం అనుకోండి, వైఖరి వాక్ అనేది ఏదైనా ఉందంటే కనుక అది బుధుడు అధీనంలో ఉంటుంది. అంటే మనం మాట్లాడే వాక్ ఏదైనా సరే, మనం బాగా మాట్లాడగలుగుతున్నామా, బాగా మాట్లాడలేకపోతున్నామా, ఇదంతా డిపెండ్ అయ్యేది బుధుడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా మనం తీసుకున్నాం అనుకోండి, పురాణాల్లో తీసుకున్నాం అనుకోండి, బుధుడు అనగానే మనకి ఈ చంద్రుడు తన గురువు యొక్క భార్య తారాదేవితో సంగమిస్తాం వల్ల బుధుడు పుట్టాడని చెప్పేసి మనకి పురాణాల్లో ఉంది. ఇది జనరల్ గా మనం చదువుకునేది. అంటే గురువు యొక్క అర్ధాంగితో చంద్రుడు కనెక్షన్ ఏర్పడటం వల్ల బుధుడు పుట్టాడు. ఇది మన పురాణాల్లో ఉంది. ఇది మనకు పైకి కనబడేది. ఒక జ్యోతిష కోణంలో మనం దీన్ని స్టడీ చేస్తాం అనుకోండి, గురువు అనగానే ఇక్కడ జ్ఞానం ఫస్ట్. అంటే ప్రతి గ్రహానికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి వాళ్ళతోనే ఉంటుంది. అంటే ఇక్కడ గురువు యొక్క అర్ధాంగి ఎవరంటే అంటే తార. ఎందుకంటే ఇక్కడ మనం నక్షత్రాలని జ్ఞానంతో పోల్చుకుంటాం. నక్షత్రాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఒక మన నక్షత్రంలో ఏదైనా ప్లానెట్ కూర్చుంది అనుకోండి, అక్కడ ఒకటి రాశి నుంచేమో కొన్ని భావాల యొక్క గుణాలను తీసుకుంటుంది, నక్షత్రాల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటుంది ఆ గ్రహం. అంటే పర్టికులర్ గ్రహానికి ఏ విధమైన జ్ఞానం ఉంది అంటే ఇక్కడ తార అంటే ఏంటి, జ్ఞానం అని. అంటే గురువు యొక్క తార అంటే గురువు యొక్క భార్య కాదు, మన భౌతికంగా చూసుకునే ఒక ఫిజికల్ ఎలిమెంట్ కాదు. గురువులో అంతర్భాగమైన అర్ధాంగి అయిన అతని జ్ఞానం. గురువు యొక్క అతని జ్ఞానమే చంద్రుడనే అతని మనస్సుకి కనెక్ట్ అవ్వటం వల్ల మనస్సులో ఏం జరుగుతుంది, తన జ్ఞానానికి మనసుకి మధ్య ఒక సంభావ్యత ఏర్పడుతుంది. ఇది బయటికి వాక్ రూపంలో వస్తుంది. మనకు ఉన్న నాలెడ్జ్ని మన మనసుతో కనెక్ట్ చేసి మనం ఎలా చెప్పాలి ఏంటని చెప్పి ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం తీసుకున్నాక ఒక స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది వాక్ రూపంలో మనకు బయటకు వస్తుంది కాబట్టి దీన్ని బుధుడు అంటాం. మనం జనరల్ గా చూసుకుంటే ఇది ఒక బూత్ కాన్సెప్ట్ లాగా తీసుకెళ్లారు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళకి జ్యోతిష్యం తెలియదు అని. ఎందుకంటే గ్రహ కారకత్వాలు తెలియదు వాళ్ళకి. గురుడు అంటే జ్ఞానం అని,
ఆ గురుడితో నిరంతరం అర్ధాంగిలాగా ఉండేది. అతని యొక్క జ్ఞానం అనే తార అని, ఆ తారకి గురువు యొక్క మనస్సు అనే చంద్రుడు కనెక్షన్ అవటం వల్ల వాక్ అనే బుధుడు బయటకు వచ్చాడు తారకత్వాల్లో. ఎక్కడ పెట్టాం ఇలాగా మనకి ఒక క్లియర్ అనేది చెప్తుంది. అందుకే ఎప్పుడైనా వేదాలు పురాణాలు చదవాలంటే జ్యోతిష్యం కన్ను లాంటిది అంటారు. అంటే జ్యోతిష్యం కారకత్వాలు బేస్ చేసుకొని వాటిని చూడాలి. అప్పుడు దాంట్లో ఉన్న అంతరార్థం అర్థమవుతుంది. ప్రతి జ్ఞానంలో కూడా మనకేంటంటే జ్యోతిష్యంని సెంటర్ చేసుకెళ్తాం. ఇక్కడ బుధుడు ఇంపార్టెంట్, అంటే మన వాక్కు అని. ఇంకా జ్యోతిష కారకత్వాల్లో మనం జనరల్గా తీసుకున్నాం అనుకోండి, బుధుడికి ఆధిపత్యాలేమో మూడు వారు భావాలకు ఇచ్చాడు. ఇక్కడ అధిపతి అంటే ఏంటి మనం తీసుకోవాలి. ఇక్కడ మూడో భావంలో మనకేముంటుంది, అర్ధనారీశ్వర తత్వం ఒకటి వస్తుంది. రెండు స్త్రీ పురుషులు కూడా ఉంటారు. అంటే మంచి చెడు, జనన మరణాలు, పురుషుడు స్త్రీ, ఇది ఎన్ని ఏంటంటే రెండు విరుద్ధ భావాలు. ఇక్కడ నారద మహర్షిని కూడా తీసుకుంటాం వాక్కులో. ఇక్కడ నాడీ తంత్రులన్నీ మన ద్వితీయ భావం నుంచి మూడో భావానికి వెళ్తుంటుంది కాబట్టి మన వాక్ ఏదైతే ఉందో, ఈ మెడ భాగం ఏదైతే ఉంటుందో, ఈ మెడ భాగం అనేది బుధుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి వాక్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ నారదుడు వచ్చాడు. నారదుడు అంటే ఏంటి, ఇక్కడ దేవతల మధ్య రాక్షసుల మధ్య కొన్ని విభేదాలు పెడుతుంటాడు. అక్కడ యుద్ధం జరిగేటట్టు ఉంటుంది. లోక కళ్యాణం అంటాడు. అంటే ఇక్కడ లోక కళ్యాణం అంటే ఎందుకు అర్థం వస్తుంది చూడాలి. ఇక్కడ విభేదం అనుకుంటాం. ఇక్కడ నారదుని బుధుడిగా తీసుకున్నాం అనుకోండి. నారదుడు ఏంటంటే రెండు గుణాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ రాక్షసులు వేరు కాదు, దేవుడు వేరు కాదు. మనలోనే రెండు రకాల కోణాలు ఉంటుంది ఆలోచనల్లో. ఇక్కడ నారదుడు వాక్రూపం అంటాం, బుధుడు అంటే మళ్ళీ ఆలోచనలు, ఇంటలెక్చువల్. ఈ ఆలోచనలు ఏం చేస్తాయి, తన అంతర్గతంగా ఒక రాక్షస గుణం ఉంటుంది, ఒక దేవగుణం ఉంటుంది. ఈ రెండు గుణాల మధ్య అంతర్గత మదనం అనేది జరిగింది ప్రతి మనిషి ఆలోచనలో. ఏది రైటు ఏది రాంగు అని. అంటే మంచి చెడు, దీన్ని మనం సైకాలజీలో చూసుకున్నాం అనుకోండి, అహం అని చెప్తాం, అహం అధ్యహం అని చెప్తాం. ఒక మనిషి సొసైటీలోకి వెళ్ళాడు, ఒక జ్ఞానం వచ్చింది, గుట్ట కప్పుకోవాలి. అంటే మన వస్త్రం కప్పుకుంటే మన సిగ్గు కాపాడేది, ఇది జ్ఞానం. దీన్ని మనం అహం అంటాం. మళ్ళీ కుదురుకునే అహంకారం వేరు, నేనండి తత్వం. అహం అనేది మంచి జ్ఞానం. అహం ఏంటంటే మంచి చెడు విచక్షణ చెప్తూ ఉంటుంది. అంటే ప్రతి మనిషి ఆలోచనలో ఏది మంచి ఏది చెడు అని చెప్పుకున్నప్పుడు, చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తుంది. మంచి ఆనందాన్ని ఇస్తుంది, చెడు దుఃఖాన్ని బాధనిస్తుంది. బుధుడికి ఏమో ఆనందం అంటే ఇష్టం, సంతోషం అంటే ఇష్టం, సుఖం అంటే ఇష్టం బుధుడు. ఎందుకంటే బుధుడికి ఇంకొక భావాలకి కారకత్వం అయ్యాడు అతను. బుధుడు అనగానే ఒకటి, మాతృభాష మాతృవిద్య కారకుడు. చతుర్థ భావానికి కారకుడు ఆయన. అలాగే పంచమ భావంలో సెల్ఫ్ లెర్నింగ్ ఒకటి, ఆనందము ప్రేమ, దీనికి కారకుడు ఆయన. తన ఆధిపత్యం మూడు ఆరు భావాలు ఉంటాయి, కారకత్వం ఏమో నాలుగు ఐదు భావాలు కారకుడు అయ్యాడు ఆయన. అంటే ఏ మనిషి అయినా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా అతను ఆనందంగా గడపలేకపోతున్నాడు, సుఖంగా ఉండలేకపోతున్నాడు అంటే అతను జాతకంలో బుధుడు బాగాలేదు అని. ఎందుకంటే మంచి ఆనందాన్ని, మంచి ప్రేమని, మంచి సరదాలు, సంతోషాలు అన్నిటిని అనుభవించగలిగేది బుధుడే. అతనికి చతుర్థ పంచమ భావాలకి కారకుడు అయ్యాడు. మూడు ఆరు భావాలకు ఆధిపత్యం. మూడో భావంలో విభజన గుణం, మంచి చెడు ఏది, దాని మీద యుద్ధం గెలవటం మనం. అంటే రాక్షసులను సంహరించి దేవతలు గెలుస్తున్నారు, అంటే మంచిని గెలుస్తున్నారు, మంచి నిలబడాలి. ఇదేంటంటే నారతత్వం. ఇక్కడ బుధుడి ఆధిపత్యం. ఇంకా ఆరో భావంలో ఏముందంటే కన్య. ఒక చేతిలో కంకులు పట్టుకుంటూ ఇంకో చేతిలో దీపం. అంటే ఆధ్యాత్మిక భోజనాన్ని ఇవ్వగలుగుతాడు, ఆధ్యాత్మికంగా దారిని చూపించగలిగేది అది. అంటే నిత్య విద్య అంటారు. అన్ని నిరంతరం విద్య, అంటే ఒక పిహెచ్డి లెవెల్ అనేది కన్యలో జరుగుతుంది. ఇది బుధుడి క్యాండిడేట్ లక్షణాలు. రెండు, బుధుడు అనగానే మనకేంటంటే ఒకటి, జనరల్గా చూసుకున్నాం అనుకోండి, భౌతికంగా బంధాల పరంగా తీసుకుంటే కనుక ఈ ఒకటి మాతుల న్యాయం అని ఒకటి వస్తుంది. రెండు, తండ్రి వైపు బంధువులు, అంటే జ్ఞాతులు అంటారు. అందుకే బుధుడికి జ్ఞాతి కారకత్వం అనేది సహజ కారకత్వాన్ని ఇచ్చారు. ఇప్పుడు చరకారకత్వాలు జైమిని తీసుకుంటే జ్ఞాతి కారకత్వాలు వేరే వస్తాయి. పరాశర ప్రకారం తీసుకుందాం అనుకోండి, జ్ఞాతి కారకత్వం వస్తే బుధుడికే వస్తుంది. ఇంకా యువరాజు, అంటే రాజు యొక్క ఇష్టమైన పుత్రుడు ఎవరైనా ఉన్నారంటే యువరాజు అంటాం. అది మళ్ళీ బుధ కారకత్వాలు వస్తాయి. అంటే ఇంకా బుధుడు అనేది ఒక జీవితం మొత్తాన్ని నడిపిస్తుంది. ఎలాగా, ఎప్పుడైనా సరే చైల్డ్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేమో చంద్రుడు బాల్యాన్ని తీసుకెళ్తుంటాడు. తల్లి ఒళ్ళో ఉన్నంతసేపు చంద్రుడే, ఇంట్లో ఉన్నంతసేపు.
అర్థమైంది. అప్పుడు కూడా బుధుడు యాక్టివేషన్ ఉంటుంది. అంటే బుధుడికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది నేర్చుకోవాలి అని క్యూరియాసిటీ, ఇది పట్టుకోవాలి, ఇది కాలిద్దా చేసేదని ఇది జ్ఞానం ఉన్నా లేకపోయినా క్యూరియాసిటీతో వాళ్ళ పనులు చేయగలుగుతారు. ప్రతిదీ నేర్చుకోగలిగే వయసు చిన్న వయసు. ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లలకి మనం జ్యోతిష్యం చెప్తాం అనుకోండి, వాళ్ళ క్యూరియాసిటీ బాగుంది అనుకోండి, 10 ఏళ్ళలోపు మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు. ఎందుకంటే నేర్చుకునే గుణం ఎప్పుడు ఉంటుంది అక్కడ. 5 ఏళ్ల తర్వాత మనం చూసామనుకోండి, 5 ఏటే మనం ఏం చేస్తామంటే పిల్లలకి అక్షరాభ్యాసం, ఉపనయనం లాంటివి చేపించేసుకొని స్కూల్స్లో వేస్తాం 5 ఏట. ఇంకా అక్కడి నుంచి ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళకి 15 ఏళ్ళు వయసు వచ్చేదాకా ఎక్కడ ఎవరు ఉంటారంటే బుధుడు ఉంటాడు. అంటే ఓ మనిషి యొక్క మొత్తం జీవితాన్ని డిజైన్ చేసేది వాళ్ళ యొక్క బాల్యం మాత్రమే. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అనగానే అంటే ఇక్కడ ఒక సబ్ కాన్షియస్. ఇప్పుడు గురుడు యొక్క జ్ఞానం అంటే తారతో తన యొక్క సబ్ కాన్షియస్ అని చంద్రుడు కనెక్ట్ అవ్వటం వల్ల కాన్షియస్నెస్ అనే బుధుడు బయటకు వచ్చాడు. బుధుడు అనగానే అంటే కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అక్కడి నుంచి వస్తుంది అంటే చంద్రుడి నుంచి వస్తుంది. సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్ వస్తుంది. అంటే వీళ్ళ సబ్ కాన్షియస్ ఎలా డిజైన్ అయి ఉంది, వీళ్ళ బాల్యం అనేది ఇంపార్టెంట్. ఒకటి బాల్యం ఇంట్లో మన పేరెంటింగ్ ఎలా ఉంది. రెండోది స్కూల్కి పంపిస్తున్నాం, అక్కడ గురువులు, టీచర్స్ వీళ్ళ సబ్ కాన్షియస్ని ఎలా డిజైన్ చేస్తున్నారు. ఈ రెండు ఏం చేస్తాయంటే పూర్తి జీవితాన్ని నిర్ణయిస్తుంది. అంటే బుధుడిని ఎంత బాగా బ్యాలెన్స్ చేయగలిగితే చైల్డ్హుడ్లో వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఫోర్త్, మీరు ఎవరైనా చూడండి ఎప్పుడైనా సరే, మదర్ టంగ్ మీద ఉన్నంత కమాండ్ ఫారిన్ టంగ్ మీద మనకు రాదు. ఇతర భాష మీద అంత కమాండ్ ఉండదు. ఎందుకంటే ప్రజ్ఞ అనేది మన మదర్ టంగ్ మీదే ఉంటుంది. అలాగా మదర్ టంగ్ ఆధిపత్యం కూడా మనకు బుధుడే వస్తుంటాడు. ఎందుకంటే ఫోర్త్ హౌస్ లో మన మదర్ టంగ్ ఉంటుంది. అంటే తల్లి దగ్గర నుంచి, అలాగే మన యొక్క కుటుంబం నుంచి మనం నేర్చుకునే భాష ఏదైతే ఉంటుందో దాని మీద కమాండింగ్ ఉంటుంది బుధుడు. అది బాల్యంలో వచ్చేది. ఆ తర్వాత పంచమంలో వచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది స్నేహితుల వల్ల కానీ, ఆనందాల వల్ల కానీ, ప్రేమల వల్ల కానీ ఎక్కువ సుఖాన్ని ఆనందాన్ని పొందుతాం. అంటే స్కూల్ స్టేజ్ బయటికి వెళ్ళిన తర్వాత పంచమ భావం ఏదంటే వీళ్ళ యొక్క మైండ్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ మనిషి ఆనందాన్ని పొందగలిగాడు, స్కూల్లో స్నేహితులతో ఆనందాన్ని పొందగలిగాడు, ఎక్కువ ఒత్తిడి లేదు, చాలా సరదాగా వెళ్ళగలుగుతున్నాడు, వీళ్ళు లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారు, హయ్యర్ పొజిషన్లో ఉంటారు. ఒత్తిడి బాగా పెరిగింది, వాళ్ళ సబ్ కాన్షియస్ని దెబ్బతీస్తున్నాం, వాళ్ళ కాన్షియస్ లెవెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాం మనం, మళ్ళీ ఈ కాన్షియస్ మళ్ళీ సబ్ కాన్షియస్గా మారిపోతుంది. ఇప్పుడు మీరు గతం వారం క్రితం ఎన్న క్లాసులో మీ సబ్ కాన్షియస్లో ఉంటుంది, ప్రజెంట్ క్లాసు కాన్షియస్లో ఉంటుంది. అంటే బుధుడు ఎప్పుడు ఏంటంటే ప్రజెంట్ని క్యారీ క్యారీ చేస్తుంటాడు. చంద్రుడు పుత్రుడుగా ఒక సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్ గా దీన్ని క్యారీ చేస్తుంటాడు. అంటే ఎప్పుడైనా సరే మన వర్తమానం అనేది రెండు రకాలుగా డిజైన్ అయి ఉంటుంది. ఒకటి మన గతం అనే ఇది వర్తమానంలోకి వస్తుంది, గత అనుభూతుల నుంచి. భవిష్యత్తులో ఇదే అనుభూతుల మీద భవిష్యత్తుని డిజైన్ చేసుకుంటా దాని యొక్క భ్రమల నుంచి వర్తమానాన్ని ప్రతి మనిషి బతుకుతాడు. ఈ వర్తమానం అనేది బుధుడు అధీనంలో ఉంది. ప్రజెంటేషన్ అంటే ప్రజెంటేషనే కాన్షియస్నెస్. అంటే ఒక మనిషి మానవ జీవితంలో ఆనందంగా ఎందుకు లేకపోయాడు అంటే అతని బాల్య జీవితం బాగాలేదు అని. అతని బాల్యం బాగాలేదు, అతని స్కూల్ సిస్టమ్ బాగాలేదు, వాళ్ళ టీచర్స్ బాగాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ బాగాలేదు. ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు, అందులో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఇతను బుధుడి యొక్క ప్రభావాన్ని డిజైన్ చేస్తుంటారు. అందువల్ల ఆ మనిషి ఏంటంటే బుధుడు డిఫాల్ట్గా మాట్లాడగలడు, బాగా మాట్లాడగలడు, కానీ అతని బాల్యం అతని ప్రభావం మీద ఏంటంటే అతని నోట్ల నుంచి మాట రానిది. భయం వల్ల రాకపోవచ్చు, మొహమాటం వల్ల రాకపోవచ్చు, రెండోది బాల్యంలో సరైన జ్ఞానాన్ని పొందలేక రాకపోవచ్చు, ఇంకోటి మాతుల న్యాయం, అలాగే తండ్రి తరపు బంధువులు, జ్ఞాతులు, వీళ్ళ వల్ల కూడా ఈ బుధుడు డ్యామేజ్ అయ్యే ఛాన్స్. అంటే బుధుడు ఎప్పుడు డ్యామేజ్ అవ్వకూడదు. అందుకే ఎన్ని కోట్లు సంపాదించినా ఒక మనిషి ఆనందంగా బతకలేకపోతానంటే బుధుడు బాగాలేదు. బుధుడి దగ్గరే ఆనందం ఉంటుంది, బుధుడి దగ్గరే ప్రేమలో ఉంటాయి, బుధుడి దగ్గరే సరదాలు ఉంటాయి. మీరు జనరల్గా చూశారనుకోండి, బుధుడు ఒక వ్యాపారస్తుడు. ఒక వ్యాపారస్తులు ఎంజాయ్ చేసినట్టు లైఫ్ని ఉద్యోగస్తులు ఎంజాయ్ చేయలేరు యాక్చువల్గా చెప్పాలి. ఉద్యోగస్తులు శనికారకత్వాలు వెళ్తున్నారు అనుకోండి, వ్యాపారస్తులు బుధకారకత్వాలు వెళ్తుంటాడు. సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడు అయ్యాడంటేనే వాడు లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాడు డిఫాల్ట్. ఎందుకంటే ఆ సక్సెస్ దాకా తీసుకెళ్లేదే
వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ లెవెల్స్ హయ్యర్ లెవెల్లో ఉండబట్టి. అంతటి ఇంటలెక్చువల్ లెవెల్ వెళ్ళాలి అంటే వీళ్ళ సబ్ కాన్షియస్ చాలా బాగుండాలి మళ్ళీ చంద్రుడు. వీళ్ళ బాల్య జీవితం చాలా బాగుండాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది పేరెంట్స్ మనం గమనించాం అనుకోండి, వాళ్ళ మధ్య ఏదో రిలేషనల్ గా డ్యామేజ్ అవుతుంది, సంసారం చెడిపోతుంది అనుకోండి. అక్కడ మళ్ళీ బుద్ధుడే ఉంటాడు. వాళ్ళ బాల్య జీవితం చిన్నప్పటి నుంచి వాళ్ళ సంసారం, వాళ్ళ తాతల సంసారం, ఇరుగు పొరుగు వాళ్ళ సంసారం చూస్తే వాళ్ళ ప్రజెంట్ సంసారం మీద ఈ గతం అనేది పడుతుంది. సబ్ కాన్షియస్ ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ మీద పడుతుంది. వాళ్ళ బుధుడు బాగాలేదు, ఎన్నో అనుమానాలు, ఎన్నో సందర్భాలు, రిలేషన్ మెయింటైన్ చేయడం చేత కాకపోవటం, ఆ కమ్యూనికేషన్ డ్యామేజ్ రావటం, భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బుధుడు ఇంటర్నల్ గా కీ రోల్ ప్లే చేస్తుంటాడు. వీళ్ళ సంసారం జీవితం చూసి వీళ్ళ సంతానం కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ అనేది ఒక రకంగా డిజైన్ అయిపోతుంది. వాళ్ళ సబ్ కాన్షియస్ సరిగ్గా బాగాలేదనుకోండి, అది కొంచెం సమస్య అవుతుంది. టీచర్స్ ఉంటారు, ఆ టీచర్స్ యొక్క ఫ్యామిలీ లైఫ్స్ ఎలాగో ఉంటాయి. గురువు అనగానే అంటే ఇక్కడ మేన్యాయం ఉండాలి, సమన్యాయం ఉండాలి, జ్ఞానం ఉన్నత స్థితిలో ఉండాలి. జ్ఞానం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి స్ట్రెస్సెస్ ని బయట పెట్టుకో, విద్యార్థులను తయారు చేసినప్పుడు చాలా బాగా తయారు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో ఇది చంద్రబుధుల మీద డిజైన్ అయి ఉంటుంది. ఒక మనిషి భవిష్యత్తు చూడాలనుకోండి, మీరు ఒక ప్రిడిక్షన్ చేయాలనుకోండి, చంద్రబుధుల యొక్క కాంబినేషన్స్ చెక్ చేయండి. బుధుడు ఏ ఏ గ్రహాల ప్రభావితంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ నక్షత్రాల మీద ప్లేస్ అయ్యాడు, అస్తంగతుడయ్యాడా, లేకపోతే ఈ కర్తరి యోగంలో పడ్డాడా, అశుభ గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయా ఇతన్ని, ఇతని యొక్క థాట్ ప్రాసెస్ ని ఎంత డ్యామేజ్ అయింది, థాట్ ప్రాసెస్ దెబ్బతింది, అతని భవిష్యత్తు నిర్మాణం అనేది జరగదు ఇంకా. అంటే బుధుడు ఎడ్యుకేషన్ లాంటి ఏమి నేర్చుకున్నాడు అతను చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆరో భావం అనేది ఎడ్యుకేషన్. వాళ్ళు స్కూల్లో అక్షరాలు రాయకపోయినా పర్లేదు, రాకపోయినా పర్లా, సంతకం చేయడం చేత కాకపోయినా పర్లా, కానీ బుధుడు విద్యను నేర్పిస్తుంటాడు సమాజం నుంచి. సామాజిక విద్య అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉండొచ్చు వాళ్ళు చదువు లేకపోయినా. వాళ్ళ బుధుడు చాలా బాగుండాడు, వాళ్ళ బాల్యం చాలా బాగా వెళ్ళిపోయింది, అది చదువుకోలేదు అంతే. అదే అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ ఎలా డిజైన్ అయింది, దాన్ని బేస్ అయ్యి కాన్షియస్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మన జాతకాల్లో కూడా మన బుధుడు బాగాలేదు, దీన్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి గురుడు యొక్క సపోర్ట్తో. జ్ఞానం అనే సపోర్ట్తో మనం ఏం చేయాలంటే, మన బుధుడిని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, అప్పుడు మళ్ళీ బాగుంటుంది లైఫ్. అంటే బుధుడు అనగానే మనకేం చెప్పాము ఇక్కడ, స్మార్ట్ వర్కర్, హార్డ్ వర్కర్ కాదు. ఆరో భావం కన్య ఏం చెప్తుంది మనకి, ఒక చేతిలో ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తుంది అంకులతో, ఇంకొకటి ఆధ్యాత్మిక జ్ఞానం అనే జ్యోతిని ఇస్తుంది. ఒక కన్యా రాశిలో కన్య ఒక చేతిలో లాంతరం పెట్టుకుంటుంది, ఒక చేతిలో కంకులు పెట్టుకుని సింబల్ ఇది మనకి. దానికి అధిపతి బుధుడు. తన ఆధిపత్యంలో ఉంది అది. తన ఆధిపత్యంలో ఏముందంటే, మనిషికి ఆహారాన్ని ఇవ్వగలిగేది తనే, భవిష్యత్తు దారిని చూపించగలిగేది బుధుడే. ఈ భవిష్యత్తు దారి అనేది బుధుడి మీదే నిర్ణయం అయ్యి ఉంది. ఒకళ్ళ భవిష్యత్తు బాగాలేదా, వాడు బుధుడు బాగోలేదు. భవిష్యత్తు బాగుంది, బుధుడు బాగుంటాడు. ఇంకా మిగతా జనరల్ కమ్యూనికే కారకత్వాలు మనకి. ఇప్పుడు ఒక బుధుడు బాగోలేదు, వాళ్ళ ఆలోచన విధానం బాగలేదు. బాగోలేకపోతే అంటే బుధుడు అనగానే ఆరో భావం, మూడో భావం, ఒకటి వక్షస్థలం ఛాతీ అంటాం, బాడీ పార్ట్స్ చూసుకుంటాం, ఇంకోటి నాభి అంటాం. అంటే బుధుడు బాగోకపోవటం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి. ముందు మనం బుధుడిని తీసుకున్నాం అనుకోండి, నాడీ వ్యవస్థ అనేది బుధుడి చేతిలో ఉంది, లంగ్స్ అనేది బుధుడి చేతిలో ఉంది. ఒక వ్యక్తి బుధుడు బాగోలేదు, అతని నాడీ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే బాడీ షేక్ అవ్వటం, తల తిరగటం, అర్థమైందా, పిచ్చెక్కినట్టు ఉండటం, మూర్ఛ రోగాలు రావటం, ఇలా ఒకటి కాదు, కంప్లీట్ గా అతని యొక్క స్టెబిలిటీని కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బుధుడు డ్యామేజ్ అయ్యాడు, ఒకటి జాతక చక్రంలో డ్యామేజ్ అయ్యాడు. వాటికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటారు పుట్టంగానే. ఒక ఆశాల దగ్గర బుధుడు డ్యామేజ్ అవుతున్నాడు, బుధ పరిహారాలు చేయండి. సరస్వతి, ఎందుకంటే బుధుడికి అధిపతి దేవత సరస్వతి, ఆరోగ్యం కన్యకి. అది దేవుడుగా తీసుకున్నాం అనుకుంటే విష్ణుమూర్తిని తీసుకుంటాం మనం. వీటి జపాలు ఇంట్లో వినిపించటం, అలాంటి ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఇంట్లో తీసుకెళ్ళాము అనుకో, వీళ్ళని ఎలా భక్తి మార్గంలో తీసుకెళ్ళాలి అని చెప్పి శ్రీకృష్ణుడైన భగవద్గీతలు అదే చెప్తారు. సంతానాన్ని కనండి, సంతానానికి దైవభక్తిని అలవాటు చేయండి. ఈ దైవభక్తి వల్ల ఏంటంటే వాళ్ళ బుధుడు యాక్టివేట్ అవుతాడు, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే అంటే. చూడండి, ఎప్పుడైనా సార్ నాలుగు కానీ చేతులు కానీ ఎన్ని పనిచేయట్లేదు, ముఖంలో గ్లోనెస్ తగ్గిపోతుంది, ఇదంతా ఏంటంటే వాళ్ళలో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఇదంతా బుధకారకం. ఎందుకంటే ఆ బుధుడు చెడిపోతున్నాడు అని. ఇప్పుడు మనం జనరల్గా చెప్పాం అనుకో, ఆకుకూరలు తినండమ్మా అని చెప్తాం, ఎందుకంటే మీకు బుధకారకత్వాలు బాగా దెబ్బతిన్నాయి, మీకు
లంగ్స్ సరిగ్గా పనిచేయవు, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు, నీకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ జాతకంలో బుధుడి మీద గోచారంలో శుభగ్రహాలు రన్ అవుతుంది అనుకోండి, హార్ట్ లో స్టంట్స్ లాంటివి పడతా ఉంటాయి. ఏ కేతు పడంటే స్టంట్ వేసి వెళ్ళిపోతాడు. ఇంకా అశుభగ్రహం జీవుడు కూడా చూస్తానుకో ప్రాణమే పోతుంది. లేదు మేనమావలు అనుకున్నాం బుధుడు, జ్ఞాతులు అనుకున్నాం, అశుభగ్రహాలు నడుస్తున్నాయి మీ బుధుడి మీద, వాళ్ళ కష్టాలు వస్తాయని చెప్పొచ్చు. మీ బాడీ పార్ట్స్ కూడా తేడా వస్తే సమస్యలు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటో మనం విటమిన్ లోపం చెప్తాం. జనరల్ గా చెప్పాం అనుకోండి, బి కాంప్లెక్స్ వాడండి, లేకపోతే మెగ్నీషియం తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఈ ఆకుకూరలో ఇది దొరుకుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే నాడీ వ్యవస్థ బాగుంటుంది, మూర్ఛ రోగాలు తగ్గుతాయి, తల తిరుగుడు తగ్గుద్ది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక మనిషికి పిచ్చిలాగా వెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ కాంబినేషన్ చెడిపోయింది. ఎందుకంటే బుధుడు మధ్య అశుభ గ్రహాలతో చెడిపోయి అశుభ గ్రహాలతో పీడించబడుతున్నాడు. ఇతను బాల్యం చెడిపోయింది. వాళ్ళ పేరెంట్స్ వల్ల సరిగ్గా సఖ్యత లేదు. అది క్యూరియాసిటీతో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు బుధుడు. బుధుడు ఏంటంటే చాలా క్యూరియాసిటీ ఎక్కువ. ఫస్ట్ 15 years అనేది వాళ్ళ లైఫ్ లో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. పేరెంట్స్ సరిగ్గా తీసుకెళ్ళలేకపోయారు స్టూడెంట్స్ ని. ఎందుకంటే ఇంట్లో సగం 5-6 గంటల్లో పేరెంట్స్ చూస్తారు, మిగతా ఒక 10 గంటల్లో స్కూల్ చూస్తుంటారు. అక్కడ స్కూల్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళ టీచర్లు ఏంటి, ఒకవేళ వాళ్ళ టీచర్లతో సఫర్ అవుతున్నప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది పేరెంట్స్ ఇవ్వాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ కనుక్కోవాలి. వీళ్ళకి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వాలి. చంద్రుడు అంటే ఏంటి? ఫుడ్ లాట్ అనుకోండి. బుధుడు అంటే చిల్డ్రన్స్ కి ఫుడ్ సిస్టమ్ అంటే ఈ మనం ఎప్పుడు అవైలబుల్ ఇవ్వాలి. అంటే వాళ్ళ యొక్క బాల్యాన్ని మనం ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్ళాలి. చాలా ధైర్యం అనేది వాళ్ళ తెలివితేటలో పెరగాలి. ఏదైనా చేయొచ్చు నాకేంటి. చాలా మంది ఏంటంటే ఎన్నో తెలివితేటలు ఉంటాయి, స్టెప్ వేయలేరు. స్టెప్ ఎందుకు వేయలేకపోతుంటే వాడు బుధుడు బాగాలేదు. బుధుడు యాక్చువల్గా ఏంటి, ఇక్కడ హార్డ్ వర్కర్ కాదు, స్మార్ట్ వర్కర్. ఒకడు స్మార్ట్ వర్క్ చేయలేకపోతున్నాడు అంటే అతను బుధుడు బాగాలేదు అని. ఒకడు స్మార్ట్ వర్క్ తోనే ఏదైనా చేయొచ్చు మనం. ఇప్పుడు ఒక సైనికుడు, చాలా గొప్ప సైనికుడు, బాగా కండలు తిరిగిన సైనికుడు, యుద్ధ నైపుణ్యం బాగా తెలిసిన సైనికుడు అన్న. ఈ సైనికుడు యుద్ధం చేయాలి, గెలిచి రావాలంటే గనక ఆ యుద్ధాన్ని రచించే బుధుడు ఒకడు ఉంటాడు. నాగ వ్యూహం అని, పద్మ వ్యూహం అని డిఫరెంట్ వ్యూహాలను రచిస్తాడు బుధుడు. ఎందుకంటే స్మార్ట్ వర్క్. ఇతను యుద్ధం చేయడు, కానీ చేపించగలడు, గెలిపించగలడు. అర్థం అంటే బుధుడి యొక్క లక్షణం. ఒక బిజినెస్ మ్యాన్కి వచ్చే ఒక థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ థాట్ ప్రాసెస్ ఏంటంటే స్మార్ట్ వర్కర్ ఎక్కువ సంపాదిస్తారు. సింపుల్ చెప్పాలంటే హార్డ్ వర్కర్ కంటే. ఒక కూలీ నాలి చేసే హార్డ్ వర్కర్ కంటే కూడా కష్టపడకుండా శారీరకంగా బుద్ధితో బాగా కష్టపడతా స్మార్ట్ వర్క్ తో డిజైన్ చేసే ప్లానింగ్ లాడు ఏదైతే బుధుడు ఉన్నాడో వ్యాపారస్తులు వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. ఒకటి కష్టపడితే 10 రూపాయలు వస్తాయి. ఒక కుజుడు కష్టపడ్డా, శని కష్టపడ్డా 10 రూపాయలు వస్తాయి. జనరల్ ఎగ్జామ్. బుధుడు కష్టపడతాడు ఇదే సమయంలో. బుధుడు ఎలా కష్టపడతాడు? ఒకడు కష్టపడితే 10 రూపాయలు వస్తాం, మనం 1000 మంది చేత కష్టపెడితే మనకి 2 రూపాయలు కమిషన్ వచ్చినా 2000 వస్తాయి కదా అంటాడు. 8 రూపాయలు వాళ్ళకి ఇద్దాం, 2 రూపాయలు నేను తీసుకుంటా, 1000 మందిని పెడతాను ఈసారి అంటాడు. చూడండి, స్మార్ట్ వర్క్ అంటారు దాన్ని. అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ స్మార్ట్ వర్క్ లోకి వెళ్ళగలుగుతున్నాడో బాగుంటుంది. రెండు, మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు, వాళ్ళ బుధుడు బాగాలేదు, మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీరు ఎప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు? ఫస్ట్ వాళ్ళ బుధుడిని చంద్రుడిని చూసిన తర్వాత, వాళ్ళ భార్య జీవితాన్ని చూసిన తర్వాత, ఇప్పుడు ఇబ్బంది పడుతున్న తర్వాత అప్పుడు నిదానంగా స్టెప్ బై స్టెప్ మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ రావాలి. రెండు, అతనికి బుధుడు అనగానే ఆనందం, సంతోషం కదా. ఎందుకంటే అతనికి చతుర్థ భావానికి, సుఖానికి ఇష్టపడతాడు బుధుడు. ఎందుకంటే స్మార్ట్ వర్క్ ఎప్పుడన్నా ఫిజికల్ హార్డ్ వర్క్ చేయడు, మెంటల్ హార్డ్ వర్క్ చేయగలుగుతాడు, కానీ సుఖపడతాడు స్మార్ట్ వర్కర్గా. ఈ సుఖాన్ని అతనికి ఎక్కడ దొరికింది, అది కూడా ఆలోచించాలి. అప్పుడు ఒక బుధుడు కుజుడు వైపు కనెక్ట్ అయ్యి వెళ్ళాడు అనుకోండి, వీళ్ళు కాసేపు ఏదైనా మెకానికల్ యంత్రాల మీద పనిచేస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, స్పోర్ట్స్ వైపు వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎంటర్టైన్ వదిలేయాలి మన పిల్లల్ని. మన పిల్లల జాతకంలో బుధ కుజుడు కాంబినేషన్ లేదు. కుజుడు అనగానే యాక్టివ్ ఆడుతూ కరాటే అంటాడు, ఫైటింగ్ అంటుంటాడు, అగ్రెసివ్ చూపిద్దాం అనుకుంటాడు, ఇలా జిమ్ లో పడేయండి. ఇప్పుడు వాళ్ళ బుధుడు బ్యాలెన్స్ అవుతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలి వాళ్ళు. మెకానికల్ విద్యలు నేర్చుకోవచ్చు, యంత్రాల మీద విద్యలు నేర్చుకోవచ్చు. బుధుడు స్మార్ట్ అవుతాడు అప్పుడు. ఎందుకంటే బుధుడిని బ్యాలెన్స్ చేయాలి కదా. అతనికి ఆనందం ఎక్కడ దొరుకుతుందని ఇంపార్టెంట్. రాహుతో కనెక్ట్ అయ్యాడు. రాహు అనగానే ఒకటి ఫారిన్ లాంగ్వేజెస్ వస్తాయి, ఒకటి
రెండు సరదాగా బయటికి తిరగాలని ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. రెండోది ఏదైనా ఫారిన్ ఫుడ్స్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఇంట్లో వండాము ఫుడ్, పెద్దగా ఇష్టం ఉండదు వాళ్ళకి. బయట నుంచి పార్సిల్ తెప్పించు, చాలా ఇష్టంగా తింటారు. లా ఇంట్లో స్వీట్ చేసేదానికి బయట నుంచి చాక్లెట్స్ తెచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. బుధరాములు కాంబినేషన్ అది. అంటే వాళ్ళు అక్కడ ఎంటర్టైన్ అవుతున్నారు, వాళ్ళ క్యూరియాసిటీ అక్కడ ఉంది రాహు మీద. అలాగే బుధుడు గురువు కూడా కూర్చున్నాడు అనుకోండి, వీళ్ళు బాగా వేద విద్యలని పురాణాలని గురువుతో సాంగత్యం అని చెప్పేసి ఇలాంటివి నేర్పించాలి మనం. వాళ్ళు బాగా మంచి స్మార్ట్ పీపుల్ అవుతారు, ఇది వేదాల్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ. బుధకేతులు కాంబినేషన్ పడింది అనుకోండి, వీళ్ళకి ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్టులు ఇవ్వచ్చు మనం. ఇంకా రాశి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. బుధుడు ఏ రాశిలో కూర్చున్నాడు, ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఈ యాక్టివిటీస్ ని మనం చేపిస్తూ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళలో ఒక ఆనందాన్ని మనం తీయాలి ఫస్ట్. ఎప్పుడైతే మనిషికి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని తీయగలుగుతాడు, ఎందుకంటే అతను కారకత్వాలు చతుర్థ భావానికి పంచమ భావం తన కారకుడు. చతుర్థంలో సుఖం ఉంటుంది, గృహం డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఒకటి ఉంటుంది. ఈ డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఇతని యొక్క సుఖం అనేది చాలా బాగుండేటట్టు మనం ఇంట్లో వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. రెండోది ఇతని ఆలోచన విధానం, ఇతని ప్రేమ, ఇతని సంతోషం, ఆనందం, ఇవన్నీ అడగాలి మీరు. ఎందుకంటే చైల్డ్హుడ్ కదా బుధుడు, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి పీడ అనేది పడకూడదు. పీడ పడిన వాళ్ళ జీవితాలు వచ్చినాయి మన దగ్గరికి, లేటుగా వస్తాయి. అర్థం. ఇప్పుడు పుట్టిన వాళ్ళు అంటే ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అంటే కొద్దిగా చేయగలుగుతారు, వీళ్ళు అందరూ చేయలేరు అట్లాగా. ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయ్యారు, పిల్లలతో గడపట్లేదు. పిల్లలు ఏ ఆయాలు నడిపిస్తున్నారు, స్కూల్స్ నడిపిస్తున్నారు, అంటే వీళ్ళ సబ్ కాన్షియస్, వీళ్ళ చైల్డ్హుడ్ ఎలా వెళ్తుందని గమనించాలి. చాలా మంది ఏంటంటే పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఇంటికాడ ఉంచుకున్నా మళ్ళీ ర్యాంకులు కావాలని కాంపిటేటివ్ మైండ్ సెట్ అని చెప్పేసి వీళ్ళ స్ట్రెస్సెస్ మొత్తం పిల్ల పెట్టి మళ్ళీ ట్యూషన్లు అని చెప్పి అర్ధరాత్రి దాకా తిప్పుతూ ఉన్నారు, 9 దాకా. పిల్లల పేరెంట్స్ గడిపేది లేదు, డొమెస్టిక్ వాతావరణం వాళ్ళకి లేదు. రేపు పొద్దున వీళ్ళు హాస్టల్లో ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ వృద్ధాశ్రమంలో వేస్తారు. వాళ్ళకి పెద్ద లెక్క లేదు. బుధుడు ఏంటంటే ఇచ్చి పుచ్చుకుంటాం, నువ్వు నాకు ఏది ఇచ్చావో నేను నీకు అది రిటర్న్ చేస్తుంటా. నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావు, నీకు 100 రూపాయలు వస్తున్నైతే గ్యారంటీకి ఇస్తా. ఎందుకంటే బుధుడు గివ్ అండ్ టేక్ పాలసీ, వ్యాపారస్తుడు. బుధుడు అంటే మన సంతానమే. మన ఇప్పుడు మీరు యంగర్ బ్రదర్ దగ్గరికి వెళ్ళారు, యంగర్ సిస్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళాలి, గుట్టి చేతులు వెళ్ళాలి. ఎందుకంటే బుధుడు కదా వాళ్ళిద్దరు. గివ్ అండ్ టేక్ పాలసీ, నాకేం తెచ్చాడు మా అన్నయ్య అనుకుంటాడు, తమ్ముడు అనుకుంటాడు, చెల్లి అనుకుంటుంది. ఎందుకంటే బుధకారకత్వం అది. లేదు నువ్వు మేనమామల ఇంటికి వెళ్తున్నావు, మాతల న్యాయం, మల్లుడు నాకేం తెచ్చాడు, ఎందుకంటే వాళ్ళు బుధకారకత్వం. మాకేమి ఇచ్చారు అన్న దాన్ని బట్టి నీకు మర్యాద దొరికింది, వాళ్ళు నీకు ఇస్తారు రేటు. ఎందుకంటే అది బుధకారకత్వం. లేదు జ్ఞాతుల దగ్గరికి వెళ్ళాం అంటే బాబాయిల పిల్లల దగ్గరికి కానీ పెద్దనాన్న పిల్లల దగ్గరికి వెళ్ళాం, ఒట్టి చేతులు తెలవకూడదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా ఒట్టి చేతులు తెలమాక, నాకేం తెచ్చారు. ఎందుకంటే ఇవన్నీ బుధకారకత్వాలు. మేనల్లుడు బుధకారకత్వమే, చెల్లెళ్ళు బుధకారకత్వమే, బాగా యంగర్ బ్రదర్ బుధకారకత్వమే, అత్తమామల బుధకారకత్వమే వస్తుంది, మన జ్ఞాతులు బుధకారకత్వం. రెండు మన ఫ్రెండ్ సర్కిల్ కూడా బుధకారకత్వమే. ఫ్రెండ్స్ అంటే బుధుడే, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే బుధుడు. నాకేమి ఇచ్చాడు వీడు, బుధుడికైనా నాకేమి ఇచ్చాడు, ఒట్టి చేతులు తెలమా, ఏదో ఒకటి ఇయ్యి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే ఈ వ్యాపారం ఇచ్చి పుచ్చుకుంటాం. ఈ వ్యాపారాన్ని మనకి బుధుడికి ఇంకో కారకత్వం ఉంది, సప్తం భావం, రిటైల్ సెక్షన్ అంటాం. మనం కస్టమర్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఆ కస్టమర్ మనకు అంత క్లోజ్ అవుతాడు. కస్టమర్కి మనం ఎంత బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాం, ఆ కస్టమర్ నుంచి మళ్ళీ రిటర్న్ అంతే వస్తుంది. ఇక్కడ ఏంటి వ్యాపారం, బుధుడు బెగ్గర కాదు, రూల్ 1. బుధుడు అంటే బిజినెస్, మనం ఇవ్వటం తీసుకుంటాం. మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. చైల్డ్హుడ్ లో మన పిల్లలకు మనం ఏదైతే ఇస్తామో పెద్ద అయినాక అదే రిటర్న్ వస్తుంది. ఎందుకంటే చైల్డ్హుడ్ సబ్ కాన్షియస్, వాళ్ళ కాన్షియస్ పెద్ద అయిన మొత్తం ఉంటుంది, లైఫ్ మొత్తం ఉంటుంది. ఇవి వస్తాయి మీకు సగం ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళు చైల్డ్హుడ్ చెడిపోయింది. ఎందుకంటే వాళ్ళు బుద్ధుడు కేవలం ఆలోచిస్తుంటాడు అంతే. కానీ ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, బుధుడు ఏ క్యూరియాసిటీ ఏం తీసుకున్నాడు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే బుధుడు ప్రతిదాన్ని శోధిస్తుంటాడు. బుధుడు ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకుంటాడు. అంతగా రీసెర్చ్ చేయాలనుకోండి మళ్ళీ కేతు సపోర్ట్ కావాలి. బుధుడికి అంటే ఇక్కడ 3, 6 భావాలకే ఆధిపత్యం ఉంది. కారకత్వాలు చతుర్థ భావన పంచభావన కారకత్వం ఉంది, ఆనందం కావాలి, సుఖం కావాలి. రెండు 7వ భావ కారకత్వం ఉంది, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు,
చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. 11th హౌస్ కారకత్వం కూడా ఆయనకే ఉంది. అక్కడ సోషల్ సర్కిల్, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఒక ఫ్రెండ్షిప్ నేచర్ ఏదైతే ఉందనుకోండి, వాళ్ళ బుధుడి యొక్క కాంబినేషన్ చూసి ఇలా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో మనం డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మాతృ న్యాయం అలాగ ఉంటుంది, వాళ్ళ రిలేషన్స్ అయిన జ్ఞాతులు అంటాం, తండ్రి తరపు బంధువులు, వాళ్ళతోనూ అలాగే ఉంటారు. అంటే ముగ్గురితో ఒకేలాగా ఎలా వెళ్తున్నాడు బుధుడు అంటే కాంబినేషన్ మనం చెక్ చేయొచ్చు. అలాగే భార్యతో కూడా వెళ్ళగలుగుతాడు. బుధుడు ఎరిగాడు అనుకోండి, రిలేషన్ అనేది ఇచ్చిపుచ్చుకుంటాం కదా. భార్యకి మనం ఎంత గౌరవిస్తున్నాం, భర్తకి ఎంత గౌరవిస్తాం, భర్త నుంచి మనం ఎంత తీసుకుంటాం. భర్త మీద అనుమానం పడతాం, చిరాకు పడతాం, ఇసుకు పడతాం, భర్త దగ్గర నుంచి కూడా అదే వస్తుంది మనకు. మనం బాగా ఎలా ప్రేమించగలుగుతాం అంటే మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎందుకు లేదని నా చైల్డ్హుడ్ బాగాలేదు, నా సబ్ కాన్షియస్ బాగాలేదు. నా సబ్ కాన్షియస్ ఎప్పుడు నా కాన్షియస్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే కాన్షియస్ బుధుడు, సబ్ కాన్షియస్ బాలేవని చంద్రుడు. ఒక 5 ఏళ్ల వరకు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 5 ఏళ్ల నుంచి బుధుడు యాక్టివేట్ అయిపోతాడు 15 ఏళ్ల దాకా. 15 ఏళ్ల తర్వాత ఎలాగో కుజుడు వస్తాడు అనుకో యవనంలోకి. ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెద్ద మనిషి అయిన తర్వాత కుజుడు యాక్టివేషన్ ఉంది. కానీ ఆ పెద్ద మనిషి అయ్యేదాకా బుధుడు కంట్రోల్లోనే ఉంటారు కదా వీళ్ళు. మనం ఎప్పుడైతే బుధ లక్షణాలను మనం మన రియల్ లైఫ్లో పాజిటివ్గా తీసుకెళ్ళగలుగుతామో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు లైఫ్. నేను ఎంత చదివాను అంత చదివాను కదా, స్మార్ట్ వర్కర్స్ వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్, స్మార్ట్ వర్క్. లేదు బుధుడే బాగాలేదు, వీళ్ళల్లో సంసార జీవితాలు తేడా పడతాయి. వాళ్ళు ఉద్యోగ విషయాల్లోనూ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే కమ్యూనికేషన్ రిలేషన్ బుధుడు ఆధిపత్యం. తను ఎక్కడ వర్క్ చేస్తున్నా రిలేషన్ మెయింటైన్ చేయలేడు. ప్రాబ్లం ఏముంటుంది, ఫస్ట్ తన యొక్క నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. వాళ్ళ బ్రీతింగ్ లెవెల్స్, స్ట్రెస్ బాగా పెరిగినప్పుడు బ్రీతింగ్ లెవెల్స్ మార్పు వస్తుంది. అర్థమైందా? వాళ్ళ నాభి అంటే, నాభిలో ఏముంటుంది, మన పేగులు ఉంటాయి, జఠరాగ్ని ఉంటుంది, అది దెబ్బతింటుంది. ఇది జనరల్గా బుధుడి నుంచి తీసుకుంటాం. ఇప్పుడు ఇందాక సార్ రామాయణం గురించి అడిగారు కదా, రామాయణం గురించి అడిగారు అనుకోండి, రావణాసురుడు రాక్షసుడు అంటాడు జనరల్గా చెప్పి, రాముడు దేవుడు అనుకో. ఇక్కడ మనం బుధుడిని చూసామే అనుకోండి, బుధుడు అంటే ఇక్కడ నిరంతర విద్యార్థి. బుధుడు అనగానే మళ్ళీ జ్యోతిష విద్యలను కూడా తీసుకుంటాం. ఇప్పుడు రావణాసుడు అంటే మంచి జ్యోతిషుడు అని చెప్పుకోవచ్చు. రావణాసుడు సీతను ఎత్తుకొచ్చాడు, రాముడు వచ్చి చంపేశాడు, రాక్షసులు తెచ్చిపెట్టి, ఇది జనరల్గా చెప్పుకోండి. రావణాసుడు ఫస్ట్ రూల్ వన్ మహాశివభక్తుడు, రెండు సాధకుడు. ఇది రావణాసుడు ఏంటంటే సాధకుడు, మోక్షం కోసం శివ సాన్నిధ్యం వెళ్ళడానికి అతను ఒక సాధకుడు అని చెప్పాలి. అతను రాముడిని పిలుచుకున్నాడని చెప్పాలి. ఫస్ట్ అతనికి ఏముంటుంది, లంక రాజ్యంలో మహారాజ్యం, అది స్వర్ణ రాజ్యం. అది అతని భవంతులు మొత్తం స్వర్ణ రాజ్యం, స్వర్ణ భవంతి. ఏం చేశాడు ఇక్కడ, కుజికేతుడైన కాంబినేషన్ లో హనుమంతుడు వచ్చాడు. తను రుద్రాన సంభూతుడే. వచ్చి ఫస్ట్ ఏంటంటే అతను స్వర్ణ భవనాలను తగలబెట్టాడు. అంటే తన చుట్టూ ఏదైతే నాది అనే బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నాడు, దానిని తగలబెట్టాడు ఇతను. ఎవరు, హనుమంతుడు. రాముడు భక్తుడు కాబట్టి ఫస్ట్ హెల్ప్ చేశాడు రావణాసుడికి. ఇంకా రావణాసుడికి భావబంధాలు ఉంటాయి. భావబంధాలు ఎక్కడి నుంచి వస్తే మనకంటే, మన పేగుతో ఏర్పడ్డ బంధాలే భావబంధాలు. నాభి దగ్గర ఉంటే పేగు ముడి ఉంటుంది. నాభి ముడి ఎక్కడ ఉంటుంది అంటే, నా అన్న చెల్లెళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, ఎన్ని భావబంధాలు ఉంటాయి. ఈ భావబంధాలను తెంచాలి. మనకి చూసామనుకోండి, బ్రహ్మముడి అని ఒకటి ఉంటుంది. మోక్షానికి రావడానికి చాలా మంది సాధన చేసాం, కొండలనే యాక్టివేట్ అయింది, సహస్రారంలోకి వెళ్ళాం అనుకుంటారు. కాదు అది. ఎందుకంటే త్రిశూ ఇది శివుడి యొక్క శివధనుస్సుని ఛేదించినవాడు ఎవరన్నా ఉన్నారంటే అది రాముడే. శివధనుస్సుని ఛేదించాడంటే రాముడు మహాయోగి అని. శివధనుస్సు అంటే షట్చక్రాల ధనుస్సు, వెన్నుపాము అనే ధనుస్సుని తను ఛేదించాడు అని. అంటే మూలాధార నుంచి సహస్రాన్ని యాక్టివేట్ చేసిన వాడు రాముడు అని. అదొక కాన్సెప్ట్ వస్తుంది. రెండోది, ఆ రాముడి యొక్క సపోర్ట్తో ఇతను బ్రహ్మముడి విప్పుకున్నాడు. ఇతను కూడా మోక్షానికి వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే బ్రహ్మముడి అనేది మనకు నాభి దగ్గర ఉంటుంది, మణిపూరక చక్రం. మనం రాముడు అంటాం, వాస్తవం కాదు, రమ్ అనే బీజాక్షరం, రామ్ అని. ఈ రామ్ అనే బీజాక్షరం వల్ల ఏమవుతుందంటే బ్రహ్మముడి విడిపోతుంది అని. ఈ రాముడు ఏం చేశాడు, మనం భౌతికంగా చూసుకుంటే రాముడు వచ్చి ఇతను నాభిని అమృత భాండాన్ని చేశాడు. అక్కడి నుంచి అతను చనిపోయాడు అంటాం. అక్కడ అమృత భాండం కదా, అక్కడ భవబంధాలనే ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళని చంపాడు ఆయన.
అన్నదమ్ములు గిన్నదమ్ములు అందరం లేకుండా చేశాడు. చివరికి మిగిలింది ఏంటి? ఇతను బ్రహ్మగుడి ఏదైతే ఉంటుందో, ఇతని మణిపూరక చక్రం, ఈ చక్రాన్ని యాక్టివేట్ చేశాడు తన యొక్క ధనుస్సుతో. ఆ ధనుస్సు ఎలాంటి ధనుస్సు అంటే అది బ్రహ్మాస్త్రం, అంటే బ్రహ్మ జ్ఞానంతో, బ్రహ్మ అనే వేదాక్షరంతో ఇది యాక్టివేట్ చేశాడు కాబట్టి రావణాసురుడు శివ సాన్నిధ్యానికి వెళ్ళాడు, మోక్షాన్ని పొందాడు. కథ ఒకటి ఉంటుంది మనకి, దాని అంతరార్థం వేరే ఉంటుంది. అందుకే ముముక్షులకి, యోగులకి, సాధకులకి రావణాసురుని ఇచ్చిన ఇది డిజైనర్ ఇంకొకటి లేరని చెప్పాలి, జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన. విడిగా చూసుకున్నాం అనుకో, రావణాసురుడు రాక్షసుడు, అవును రాక్షసుడే. అదని ఎవరు అన్నారు? రాక్షసత్వం ఉంటుంది అక్కడ. రాక్షసులు అంటే ఎవరు? అన్నిటి మీద వ్యామోహాలు పెంచుకున్నాడు రాక్షసులాగానే ఉంటాడు. భావబంధాలు ఉన్నాయి, రాక్షసుడు కాకుండా ఉంటాడా? నా తమ్ముడు జోలికొస్తే ఊరుకుంటాను, నేను యుద్ధం చేస్తా, నా చెల్లి జోలికొస్తే ఊరుకుంటాను, యుద్ధం చేస్తాను, అలా రాక్షసుడు వస్తాడు. రెండు వ్యామోహాలు ఉండే, బంగారం మీద, భగవంతుల మీద వ్యామోహం ఉంది, తనలో రాక్షసత్వం బయటకు వస్తుంది, దానికి ఆమె కష్టం వస్తే ఊరుకోడు. అంటే రాముడు స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ తీసి చివరికి ఒక్కడినే తీసుకెళ్ళిపోయాడు. సింపుల్ లాజిక్ అది, అర్థమా? అంటే ఇక్కడ భీషణుడు ఉన్నాడు కదా, జ్ఞానాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చింది ఎవరు? జ్ఞాని రాముని తీసుకొచ్చాడు, రమ్మనే బీజాక్షరాన్ని. రాముడు అంటే ఇది కాదు, మనిషిగా కాదు, ఇక్కడ మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేసే బీజాక్షరం అని, అర్థమా? శివధనుస్సుని విరిచాడు కాదు, ఛేదించాడు. అంటే అతను మనం వెన్నుపూసలో ఉన్న సప్త చక్రాలు ఛేదన చేసిన వాడు మహాయోగి అని. ఎందుకంటే రాముడు రాజ్యానికి ముందే యోగి, వశిష్ఠ శిష్యుడైన. ఆ తర్వాత అంత జ్ఞానాన్ని యోగిలాగా తీసుకెళ్ళినవాడు విశ్వామిత్రుడు. ఇది ఒక ప్రయాణం, ఇది రామాయణం అనేది ఒక ముముక్షులకు కానీ సాధకులకు కానీ ఒక యాక్టివేషన్ ప్రయాణం. ఒక్కొక్క బీజాక్షరంతో ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నాం. ఇక్కడ బుధుడే కావాలి. ఈ బుధుడు ఆరో భావంలో బంధించబడతాడు. ఆరో భావం అంటే నాభి అనుకోండి. ఈ నాభి దగ్గర ఉన్న ముడి ఉంటుంది, నాభికి రెండేళ్లు కింద బ్రహ్మముడి అనేది ఉంటుంది. ఈ బ్రహ్మముడి అనేది మణిపూర చక్రం, అది వదిలినప్పుడు టప్ అని సౌండ్ వస్తుంది. అది ఆ సౌండ్తో వదలాలి అంటే రమ్ అనే బేజాక్షరం చదవాలి. అక్కడి నుంచి ఇంకొక చక్రానికి మనం వెళ్తుంటాం. మన బుధుడిని తీసుకున్నాం అనుకో, జనరల్గా త్రోడి దగ్గర తీసుకుంటాం విశుద్ధి చక్రాన్ని, అండ్ మెడ దగ్గర తీసుకుంటాం. మీరు ఎవరైనా చూడండి, నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి సరైన నిద్ర ఉండదు, మెడ నొప్పులు వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటుంది, షోల్డర్స్ లాగేస్తూ ఉంటుంది, చెస్ట్ పట్టేస్తూ ఉంటుంది, స్టమక్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, పిక్కల కాళ్ళు లాగేస్తూ ఉంటుంది, తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఒక రకమైన మూర్ఛ రోగం కూడా యాక్టివేట్ అవ్వచ్చు. కారణం ఏంటంటే బుధుడు చెడిపోయాడు వాళ్ళ చేత. ఆ బుధుడికి మనం రెమెడీ ఇవ్వటం. రెండోది, వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళ థాట్ ప్రాసెస్ ని కొన్ని కమాండ్స్ ఇస్తా, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లాగెళ్ళి 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 అని చెప్పి మంచి చెడు విచక్షణ చెప్తే వింటాడు మనిషి. ఎందుకంటే ఈ మంచి చెడు విభజన కూడా మిథున రాశిలోనే ఉంది, బుధుడిలోనే. అర్థంగా? డైలీ లెర్నింగ్ అనేది కూడా ఆరోపం, కన్య, అది బుధుడే ఉన్నాడు. దారి చూపిస్తే, దీపం వెలిగిస్తే కనబడదు. అంటే బుధుడు ఏ గ్రహంతో కనెక్ట్ అవుతున్నాడు, ఏ భావంలో కూర్చున్నాడు, ఆ భావానికి సంబంధించిన ఎడ్యుకేట్ మనం చెయ్యాలి. ఈ భావంలో కూర్చున్నాడు, ఈ విధంగా జ్ఞానాన్ని పెంచాలి. వాళ్ళు ఆ జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆనందం వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళ జీవితంలో సుఖం ఉండదు, ఆనందం ఉండదు. సుఖం ఆనందం ఉండకుండా ఎన్ని కోట్లు ఉన్నా కూడా అతను జీవితాన్ని అనుభవించడు. ఒక జీవితాన్ని అనుభవించి చేసేదే బుధుడు. బుధుడు బాగున్నాడా అన్ని లాక్కెళ్ళిపోతాడు, బుధుడు బాగాలేదా ఏది అనుభవించలేడు. అంటే ఒక బుధుడు యొక్క కాన్సెప్ట్ ఇది, బుద్ధి అనేది. అంటే బుద్ధి ఎలాగో వాడుతున్నాం అని. అక్కడ గురుడు కూడా బాగుండాలి మళ్ళీ. ఎందుకంటే మనం చేసిన మొత్తం మన మెమరీ లెవెల్స్ డిజైన్ చేస్తాయి. ఇంత బాగా చదివిన పరీక్షల్లో బాగా రాయగలిగేది ఎవరంటే మెమరీ ఉన్నాడు. ఆ మెమరీ గురుడు అది. ఎందుకంటే బుధుడు, తార, చంద్రుడు, గురువు, ఇది ఒక సెక్టార్ అంతే. నాలుగు గ్రహాలు కలిపితే ఒకటి వస్తుంది మనకి. పరాపశ్యంతి, వైఖరి వాక్కులు ఉంటాయి. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగో వాక్కు. ఈ నాలుగో వాక్కు వైఖరి వచ్చేదే బుధుడు. వైఖరి వాక్కు అధిపతి బుధుడు. మన బాడీ పార్ట్స్ లో చూసుకుంటే మన హార్ట్ బుధుడు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మామూలుగా చూసుకుంటే చంద్రుడు, సూర్యుడు అంటాం. కానీ హార్ట్ డిసీజ్ స్టన్స్ మొత్తం ఏంటంటే వాళ్ళ జాతకాల బుధుడి మీదకి అశుభ గ్రహం రన్ అయినప్పుడే గోచారంలో మీరు చూడొచ్చు. వాళ్ళ జాతకాలు ఓపెన్ చేస్తే బియ్యంలో అది నీటికి కనబడుతుంది. బుధుడు డ్యామేజ్ అవుతున్నాడు, మూర్ఛరోగం వస్తుంది, ఫిట్స్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. దీనికి అంత కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సబ్ కాన్షియస్ సరిగ్గా లేక, వాళ్ళ చైల్డ్హుడ్ డ్యామేజ్ అవటం వల్ల, ఆలోచనల తీవ్రతరం వెళ్ళటం వల్ల, గైడెన్స్ దొరకపోవటం వల్ల
ఫ్యూచర్లో వాళ్ళకి పక్షవాతాలు లాంటివి వస్తాయి. అప్పుడు కూడా మనకి అశుభ గ్రహాలు కనెక్ట్ అవుతాయి. బుధుడి మీద ఈ శని కానీ, కుజుడు కానీ, రాహు కానీ సంబంధాలు ఒకేసారి ఏర్పడతాయి. అప్పుడు వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బుధుడు ఏ భావంలో కూర్చున్నాడో ఆ భాగానికి బాడీ పార్ట్కి పెరాలసిస్ వస్తుంది. అందుకే బుధుడిని ఎంత బ్యాలెన్స్ చేయాలి, ద బెస్ట్ ఎడ్యుకేషన్, ద బెస్ట్ లైఫ్, ద బెస్ట్ అట్మాస్ఫియర్, డొమెస్టిక్ అట్మాస్ఫియర్ అనేది ఇవ్వాలి. చైల్డ్హుడ్డే వాళ్ళ జీవితాన్ని డిజైన్ చేస్తుంది. మీరు ఫస్ట్ రాష్ట్రాల మీరు ఏంటంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఏంటని గమనించండి. స్టెప్ బై స్టెప్ ఏంటంటే మీరు కొద్ది కొద్దిగా వాళ్ళ ఆలోచనలో కొన్ని కమాండ్స్ ఇస్తూ ఉండండి, సెల్ఫ్ కమాండ్స్. మధ్య మధ్యలో కొన్ని జపాల వైపు తీసుకెళ్తా ఉండండి. అంటే చంచలంగా బుధుడికి మళ్ళీ గతం వస్తుంది. ఎప్పుడైనా సరే మనం పని చేయాలంటే మన గతం అనే మెమరీ ద్వారా మనం పనిచేస్తాం. మన సబ్ కాన్షియస్ లో లేకుండా సబ్జెక్టు మనం ఏం మాట్లాడలేము. ఒక మనిషి మాట్లాడాలంటే అర్థం ఏంటి? జ్ఞానం అనే గురుడు తారా అనే తన యొక్క జ్ఞానాన్ని సబ్ కాన్షియస్ అని చంద్రుడితో కనెక్ట్ అయితే వాక్ అనే బుధుడు బయటకు వస్తుంది. తెలివి అనేది బయటకు వస్తుంది. జ్ఞానం మనస్సు కలిస్తేనే తెలివి. ఈ రెండు లేదనుకో బుధుడు తెలివి అనేది లేదు. జనరల్ కారకత్వాలు ఇంక మనకు చాలా ఉంటాయి. భౌతికంగా చూసుకుంటే ఆకులు తినండి అంటాం. ఎందుకు తినమంటాం? బుధుడు సరిగ్గా బాగాలేదు, మన బాడీలో మెగ్నీషియం దెబ్బతింది, ఆకులు తినాలి. మన బాడీలో బి విటమిన్ దెబ్బతింది, మళ్ళీ ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ రెండు బాగుంటాయి అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ బుధుడు బాగాలేదు, నీ బాడీలో మెగ్నీషియం లెవెల్స్ తగ్గిపోయినాయి, నీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, కండరాల నొప్పులు వస్తున్నాయి. అర్థందా? ఎందుకు? నీ బాడీలో మెగ్నీషియం లెవెల్ తగ్గింది. ఎందుకు తగ్గింది? నీ బుధుడు బాగాలేదు, నీ చైల్డ్హుడ్ బాగాలేదు, నీ సబ్ కాన్షియస్ కాన్షియస్ లెవెల్స్ బాగాలేదు. నీ ఎవ్రీ కాన్షియస్ బుధుడిలోకి నీ సబ్ కాన్షియస్ పుల్ చేస్తూ ఉంటుంది. నువ్వేమి నేర్చుకుంటున్నావు? అందుకే అంటాం, బుధుడి యొక్క ఆధిపత్యాలు మూడు అయినప్పటికీ తన కారకత్వాలు 4, 5, 7 చాలా ఇంపార్టెంట్. చైల్డ్హుడ్ బాగాలేదు, డొమెస్టిక్ లైఫ్ బాగాలేదు, తన స్కూల్ లైఫ్ బాగాలేదు. పెళ్ళైన తర్వాత ఈ రెండు ఎఫెక్ట్ సప్తమ భావం మీద పడుతుంది, రిలేషన్స్ మీద. ఇది బాగాలేదంటే ప్యారేజెస్ డ్యామేజ్ అవుతుంది. మనం సప్తమ భావాలు ఏ గ్రహం ఉంది అది ఇది అని ఆలోచిస్తాం, జనరల్గా ప్రెడిక్షన్ చేస్తాం పరాశక్తి. అసలు బుధుడు పరిస్థితి ఏంటని చూడాలి. బుధుడే కదా అన్నిటికీ ఇబ్బంది. ఆలోచనలే కదా అన్నిటిని ధ్వంసం చేసేది. ఎందుకు చేస్తుందంటే వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ సబ్ కాన్షియస్, కాన్షియస్. ఇవి బుధుడు యొక్క తంబు రూల్స్. వీటిని మీరు డిజైన్ చేస్తా ఒక క్లయింట్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ కౌన్సిలింగ్ కావాలంటే మీ లెర్నింగ్, మీ సబ్ కాన్షియస్ లెవెల్స్ కూడా మీరు కొద్ది కొద్దిగా సెల్ఫ్ కమాండ్స్ ఇచ్చుకుంటా మార్చుకోవాలి. లేదు సరస్వతి దేవ ఉపాసన చేయాలి, బాగుంటుంది. లేదు విష్ణుమూర్తి ఉపాసన చేసానికి ఆయన వచ్చి నాభిముడు విడదీసేస్తాడు. రావణాసుడికి రాముడి రూపంలో వచ్చి విడదీశాడు కదా, నాభిని విడదీస్తాడు ఆయన. అర్థం? ఇదంతే ఇంకా బుధుడికి. అందుకే మనం విష్ణు సహస్రనామం కూడా చెప్తాం. ఎందుకంటే అసలే బంధాల్లో ఉండిపోయాను నేను, భవబంధాల్లో నాకు మోక్షాన్ని ఇయ్యాను. అర్థం? విష్ణు డైరెక్ట్ కింద కాబట్టి శివుని మొక్కుతాం. శివుడు ఏం చేస్తాడంటే నేను రాలేనులే, నేను ధ్యానం ఉండాలని విష్ణుని పంపిస్తాడు. నువ్వు ఎలా పడుకొని ఉండవు కదా, ఆదిశేషుడి మధ్యలో ఎందుకు ఉంటావు అని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పి తాగుతా ఉంటాడు. అవతారాలు ఆయనకే, ఈయనకు ఉండదు. అర్థం? అంటే బుధుడిని బ్యాలెన్స్ చేయండి. మీ క్లయింట్స్ యొక్క బుధుడిని బ్యాలెన్స్ చేయించండి. 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? సరే ఇది క్లోజ్ చేద్దాం ఇక్కడికి.